వినడం ఒక పొరపాటు అయితే, చెడ్డవాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, అజ్ఞానులు మాట్లాడుకుంటున్నప్పుడు మనం అక్కడి నుంచి కామ్గా లేచి రావాలి. అది నాకు సంబంధించిన ప్రసంగం కాదు. ఎందుకంటే ఒక సాధకుడు వినడం కూడా మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు. అందుకని వినడం కూడా తప్పే అని ఇప్పుడు మనమున్నాం. ఎవరి మాటలైనా విన్నామనుకోండి, సాధనలు అవే గుర్తొచ్చేస్తూ ఉంటాయి. అందుకే అనొద్దు, వినొద్దు. నోటితో అనవద్దు, చెవులతో వినవద్దు. ఈ రెండు పత్రికారు అనొద్దని చెప్పారు. ఇంకా ముందుకు వెళ్తే మనము వినడం కూడా, ఎందుకంటే మనసును కలుషితం చేస్తాయి. అది జ్ఞాపకం పెట్టుకుని ఇంకోటితో చెప్పడం ఇంకా పొరపాటు. వినడమే పొరపాటు అయితే ఇంకొకరితో అనడం ఇంకా పొరపాటు. ఈ పొరపాటు పదాలని ఏమంటారు? స్మరణ అంటే జ్ఞాపకం చేసుకోవడం. కానీ ఇది ఇలా అనడం, వినడం, అనడం అపస్మరణ అంటారు దీన్ని. అంటే అక్కర్లేని మాటలు వినడం, అవి జ్ఞాపకం తెచ్చుకుని పక్క వాళ్ళతో మాట్లాడటం అంటే స్మరణ తెచ్చుకోవడం. మంచి మాటలు స్మరణకు తెచ్చుకోండి. పత్రికారు చెప్పిన క్లాసులు స్మరణకు తెచ్చుకోండి. ఆత్మజ్ఞానం పెంచే క్లాసులు స్మరణకు తెచ్చుకోవచ్చు మనం. కానీ ఇలాంటి అక్కర్లేని చెత్త మాటలన్నీ మనం స్మరణకు తెచ్చుకుంటే దాన్ని అపస్మరణ అంటారు. అంటే నీ మనసు ఎక్కువ అపస్మరణలో ఉంది అంటే నీకు ఇంకా శుద్ధత్వం మనసుకి రాలేదు. ఆ మనసు శుద్ధత్వంలో ఉంటేనే మరి సత్యాన్ని గ్రహించే శక్తి దానికి ఉంటుంది.